మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. ఎట్లనగా నా జనుల మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. కాగా ఫిలిష్తీల చేతుల నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలీల మీద వానిని అధికారినిగా అభిషేకించుటకుగాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశములో నుండి ఒక మనుష్యుని నీ యొద్దకు రప్పించుదును. చాలండి, దయచేసి జాగ్రత్తగా వినండి. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనం. ఇశ్రాయేలీల మీద అప్పటి వరకు రాజు లేడు. ఎవరు లేరు? ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరారు, మనకు తెలుసు కదా. బయలుదేరిన తర్వాత కనాను దేశంలోకి వచ్చారు. ఆ తర్వాత ఆ కనాను దేశంలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. కొంతకాలం దేవుని భయంతో ఉన్నారు. కొంతకాలం అయిన తర్వాత మరలా అన్య దేవతలను పూజించడం ప్రారంభించారు. దేవునికి విరుద్ధమైనటువంటి క్రియలు చేయటం ప్రారంభించారు. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు సమూయేలుని పుట్టించారు. ఎలా? హన్నా, ఎల్కానా ఇద్దరు భార్యాభర్తలు, వారికి పిల్లలు లేరు. అయితే హన్నా దేవుని సన్నిధిలో మొరపెడుతూ, ప్రభువా నాకు ఒక మగబిడ్డనిస్తే ఆ మగబిడ్డ మీ సేవ చేస్తాడు, నేను నా స్వార్థం కోసం ఆ అబ్బాయిని చదివించి ఉద్యోగాలు చేయించను, ఆ బిడ్డ మీ సేవ చేస్తాడు, మందిరంలోనే ఉంటాడు, మీరు ఎలా ఆ బిడ్డను వాడుకుంటారో అలా వాడుకోండి అని చెప్పి మొక్కుబడి చేసుకున్నారు. ఎవరండి? ఎవరు మొక్కుబడి చేసుకున్నారు? హన్నా మొక్కుబడి చేసుకున్నప్పుడు దేవుడు ఆమె మొర విని ఒక మగబిడ్డనిచ్చారు. మగబిడ్డనిచ్చిన తర్వాత మాట వెనక తీల, ఇచ్చిన మాటను తప్పిపోలేదు. ఆవిడ ఏ మాట అయితే దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకున్నారో అదే మాట ప్రకారము పాలు మాన్పించిన తర్వాత, అంటే చంటి బిడ్డగా ఉన్నప్పుడే, కొంచెం ఆహారం తినగలిగిన వయసు వచ్చినప్పుడే దేవుని మందిరంలో సమూయేలుని ఏం చేశారు? వదిలిపెట్టారు. ఎంత ధైర్యం అండి తల్లికి నిజంగా. అడగ్గా ఎన్నో సంవత్సరాలు నిందలు అవమానాలు పొందగా పుట్టినటువంటి ఏకైక బిడ్డను ఆ దేవుడు ఉన్నారో లేదో తెలీదు, నా మొర విన్నారో లేదో తెలీదు, నా మంచి కార్యాలు, నా నీతి, నా యొక్క మంచి మనస్తత్వం, నా ప్రార్థనే నాకు ప్రతిఫలం ఇచ్చింది, నేను ఇప్పుడేమీ ఇచ్చిన మాట నెరవేర్చవసరం లేదు అని తన మాటను వెనక్కి తీసుకోకుండా ఏ దేవునికైతే ప్రమాణం చేసుకున్నారో, ఏ దేవుని దగ్గర అయితే ప్రామిస్ చేసుకున్నారో ఆ మాట ప్రకారమే సమూయేలుని దేవుని సన్నిధిలో వదిలిపెట్టారు. దేవుని మందిరంలో ఆదివారం అయితే జనం కనిపిస్తారు, మిగతా రోజుల్లో ఎవరు ఉంటారండి? ఎవరైనా ఉంటారా? మీరు మామూలు రోజుల్లో సోమవారం పొద్దున్నే 11ంటికి ఇక్కడికి వచ్చి చూడండి, ఎవ్వరూ కనిపించరు. ఎందుకు? ఆ సమయంలో ఆరాధన లేదు. ఈ మందిరం అంతా అలా బోసిపోయి ఉంటుంది, ఎక్కడ వస్తువులు అక్కడ ఉంటాయి, ఎవరూ కనిపించరు. ఆ దినాల్లో కూడా బలి జరుగుతున్నప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవడానికి వచ్చేవారు, బలి అర్పించడానికి వచ్చేవారు, ఏదైనా ముఖ్య ప్రకటన చేస్తున్నప్పుడు దాన్ని వినటానికి వచ్చేవారు, దేవుని మాటలు వినటానికి వచ్చేవారు. ఆ సమయాల్లో వచ్చేవారే తప్ప రెగ్యులర్గా ఇలాగే మందిరంలో ఎవరు కనిపించరు. అలాంటి విశాలమైన మందిరంలో సమూయేలుని తన తల్లి వదిలిపెట్టి వెళ్ళారు. ఏలి అనే దైవజనుని దగ్గర పరిచర్య చేస్తూ ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి దైవజనునికి సహకారిగా ఉంటూ చిన్నతనంలోనే అన్నీ నేర్చుకుంటూ అన్ని విధాలుగా పరిచర్యలో ముందుకు సాగుతూ దేవుడు ఆయన్ని పిలవాల్సిన సమయం వచ్చినప్పటికీ మధ్యరాత్రిలో ప్రభు పిలుస్తున్నప్పుడు గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి, అయ్యా మీరు నన్ను పిలిచారేమో, ఎంత సపోర్టింగ్ మైండ్ ఉందో చూడండి. విసుక్కోకుండా, కసురుకోకుండా ఆ మందిరంలోనే ఒక మూలకు నిద్రపోతూ, నాకెందుకు వచ్చిన గతి ఇది, అందరు పిల్లలు బాగా ఆడుకుంటున్నారు కదా, నేను ఒక్కడనే ఎందుకు ఇక్కడ ఉండాలి, ఇంత పెద్ద మందిరంలో నాకు ఒక్కడికే బోర్ కొడుతుంది, నేను ఉండలేను అనే మాటలు చెప్పకుండా చిన్న వయసు నుండి అక్కడే ఉండు, అసలు ఇంటికి వెళ్ళాడని కానీ, అమ్మ కావాలని ఏడ్చాడని కానీ, వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళిపోతానని బ్యాగులు సర్దాడని కానీ ఎక్కడ మన బైబిల్ గ్రంథంలో చూడం. ఎంత పటిష్టమైనటువంటి నిర్ణయాన్ని తనలో కూడా దేవుడు పెట్టారో చూడండి. తన తల్లి నిబంధన చేసుకున్నారు, ప్రామిస్ చేసుకున్నారు, దేవునికి మొక్కుబడి చేసుకున్నారు.
అలాంటిది సమూయేలు కూడా అది వచ్చేసిందనమాట. నేను కూడా దేవుని సన్నిధిలో ఉండాలి, నా తల్లి ప్రామిస్ చేసుకుంటే నేను పుట్టాను, దేవుని వరమున నేను పుట్టాను, మా తల్లి దేవుని సన్నిధిలో ఏడవగా కన్నీరు కార్చగా దేవుడు నన్ను ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? సేవ కోసమే ఇచ్చారు. అందుకనే నేను వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోకూడదు, నేను మందిరంలోనే ఉండాలి, సేవ చేయాలి, కష్టమైనా ఇక్కడే ఉండాలి, ఇబ్బంది అయినా ఇక్కడే ఉండాలి, అమ్మ ప్రేమ లేకపోయినా ఇక్కడే ఉండాలి. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారే వచ్చేవారు హన్న. ఎన్నిసార్లు వచ్చేవారు? ఒకసారే. మాటి మాటికి సెలవులు వచ్చినప్పుడల్లా నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి, లేకపోతే వారానికి ఒకసారి వచ్చి చూసుకోవడానికి కూడా లేదు. చాలా దూరాలు, వాహన సాధనాలు లేవు. సంవత్సరానికి ఒకసారి బలి అర్పించడానికి తన తల్లి వచ్చేవారంతే. ఆ ఒక్కసారే చూడటం. చిన్నపిల్లలు సహజంగా రాత్రి పడుకునేటప్పుడు అమ్మో నాన్నో కావాలండి. పగలంతా ఎవరి దగ్గరైనా ఆడతారు, రాత్రి అయ్యేసరికి అమ్మో నాన్నో మొత్తానికి తనకు దగ్గర సంబంధం కలిగిన వారు కోరుకుంటారు. సమూయేలు ఎలా అధిగమించగలిగాడండి? సమూయేలు ఆ అమ్మతనాన్ని, లేకపోతే తన తల్లి అనే ప్రేమను, తన తండ్రి అనే ప్రేమను అంత చిన్న వయసులో ఎలా అధిగమించి ఒక్కడిగానే అక్కడ నిద్రపోతున్నాడు మందిరంలో. మనం ఆ పని చేయగలమా? స్త్రీలుగా మీరు కానీ, పురుషులుగా మీరు కానీ దేవుని కొరకు సమర్పించుకోకపోయినా, పరిచర్య ఉందనో రిట్రీట్ కోటాల్లోనో ఒక్క రాత్రి మందిరంలో నిద్రించగలరా? ఒక్క రోజున దేవుని మందిరంలో ఇబ్బంది పడైనా, దోమలకు ఇబ్బంది పడైనా, లేకపోతే సరైనటువంటి వసతి లేకపోయినా, సపరేట్ రూమ్స్ కావాలనే ఆలోచన లేకుండా మేము ఇక్కడ మందిరంలోనే ఉంటామండి అనేవారు ఉంటారండి? సమూయేలు అయితే తన జీవితకాలం తన యొక్క అడ్రస్ ఎక్కడ అంటే దేవుని మందిరమే. తనకు ఒక స్పెషల్ రూమ్ లేదు, తనకు ఒక ఏసీ గదులు లేవు, తనకు ఒక షెల్ఫ్లు, లేకపోతే పెట్టెలు, తన కోసం ఒక వంటగది, తన కోసం లేకపోతే ఏంటో ఒక సపరేట్ జీవితం లేదు తనకి. ఆ మందిరమే తన ఇల్లు. అలాంటి పరిస్థితుల్లో కూడా వెనక్కి తిరగలేదు. ఇలాంటి సమూయేలుని దేవుడు ఏం చేశారో తెలుసా? ఇలాంటి చిన్నతనంలోనే దేవునికి సమర్పించుకున్నటువంటి, తన జీవితాన్ని దేవునికి అర్పించినటువంటి సమూయేలు జీవితాన్ని దేవుడు ఎలా చేశారంటే, సమూయేలు ఆ ఊరిలోకి వస్తున్నారు అంటే చాలు, సమూయేలు ఆ ఊరు ఎంటర్ అవుతున్నారంటే చాలు, ఆ ఊరిలోని వారందరికీ భయము, ఆ ఊళ్ళో జనాలందరికీ టెన్షను, ఆ ఊళ్ళో ఉన్నటువంటి రాజు దగ్గర నుండి సామాన్యుని వరకు అందరికీ ప్రశ్నలు. ఎందుకు వస్తున్నారు ఆయన? ఎందుకు వస్తున్నారు ఈ రోజున? ఏదో వస్తున్నారు వెళ్తున్నారు అనేటట్టు లేదు. ఆయన వస్తున్నారంటే చాలు ఆయన రాకకు భయపడేవారట. ఆయన రాకే ఒక భయంకరంగా ఉండేది. అంటే అంత ఖచ్చితమైన దైవజనుడు, అంతటి దేవుని భక్తి కలిగిన దైవజనుడు. అలాంటి దేవుని చేతిలో ఒక వాడబడుతున్న ఒక సాధనమై ఉన్నారు సమూయేలు. అంతటి ప్రార్థనాపరుడై ఉన్నారు, అంతటి దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగినటువంటి భక్తి మెట్టును ఆయన సంపాదించుకున్నారు. ఎందువలన? ఆ రోజున తన తల్లి చేసిన ప్రార్థన, తన తల్లి చేసుకున్న నిబంధన, మొక్కుబడి ఏమాత్రం వెనక తీయకుండా ఆ మాట ప్రకారమే నెరవేర్చినందున, ఆ మాట ప్రకారమే జీవించుచున్నందున దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు ఏం చేయలేదు? విడిచిపెట్టలేదు. మన జీవితంలో కూడా మనం కొన్ని మొక్కుబడులు చేస్తాం. దేవుని దగ్గర మన కష్టాన్ని కొలది, మన ఇబ్బందుల కొలది, మనకొచ్చిన శోధనల కొలది, మనకున్నటువంటి బాధను కొలది మనం దేవుని సన్నిధిలో కొన్నిసార్లు కొన్ని రకాల మొక్కుబడులు చేస్తాం. ప్రభా, నా కుమారునికి ఉద్యోగం వస్తే ఇదిగో మొదటి జీతాన్ని మీకు ఇస్తా, నా కుమార్తెకు వివాహం అయితే ఇదిగో మందిరంలో కూటం పెట్టించుకుంటా, నా కుమారునికి వివాహం కుదిరితే ఇదిగో కృతజ్ఞతగా ఇది ఇస్తాను, అది చేస్తాను, ఇది ఇస్తాను, నాకు మంచి మార్కులు వస్తే నేను ఇలాగ మీకు కానుక ఇచ్చుకుంటాను, లేకపోతే మీకు మందిరంలోనికి పలానా వస్తువు తీసుకొచ్చి పెడతాను, మందిరంలో ఒక నెల కరెంటు బిల్ అంతా నేనే కడతాను. ఇలా చాలా రకాలుగా ప్రామిసెస్ అనేవి మనుషుల జీవితాల్లో ఉంటాయి. తల్లిదండ్రులు కూడా సహజంగా పిల్లలతో ప్రామిస్లు చేస్తారు. నువ్వు గనక మాటింటే రేపొద్దు నీకు చికెన్ కూర వండుతా, నువ్వు మాటింటే రేపొద్దు నీకు ఐస్ క్రీమ్ కొంటా, నువ్వు నేను చెప్పినట్టు చేస్తే నీకు నీ బర్త్డేకి మంచిగా కేక్ కొనిపిస్తా. పిల్లలతో కూడా సహజంగా తల్లిదండ్రులు ఇలాంటి వాగ్దానాలు చేస్తూ ఉంటారు. భార్యాభర్తలు కూడా వాగ్దానాలు చేస్తారు. నువ్వు నాకు లోబడి ఉంటే
నీకు ఇదిగో బంగారు హారం చేపిస్తాను, నువ్వు నేను చెప్పినట్టు వింటే ఎప్పుడు నిన్ను ఒక మాట అనకుండా నేను చూసుకుంటాను. అలాగే హన్నా కూడా ఒక నిబంధన చేసుకున్నారు. ప్రభా నాకు సంతానం లేదు, నాకు సంతానం లేదని అందరూ ఏడిపిస్తున్నారు, అందరూ హేళన చేసి నవ్వుతున్నారు, నువ్వు గొడ్డు మోద్దాని అని తిడుతున్నారు, నా భర్త ముందు నేను విలువలేని దాన్ని, నా అక్క ముందు, నా అక్క అయినటువంటి పెనిన్నా ముందు నేను విలువలేని దాన్ని, నాకు విలువ లేదు, నా గర్భం ఫలించటం లేదు, అందరూ నన్ను చిన్న చూపు చూస్తున్నారు, నా మాట అంటే లెక్కలేదు, ఏ విధమైనటువంటి కార్యక్రమాలకి నన్ను పిలవటంలా అంత హీనంగా నన్ను చూస్తున్నారు. నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నా గర్భమున ఒకవేళ మీరు మగబిడ్డనిచ్చారనుకోండి, నేను ఉంచుకోను, ఎవరికి ఇస్తాను? మీకు ఇస్తాను. దేవుని సన్నిధిలో వదిలిపెట్టి వెళ్ళిపోతే తన ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా సంతానం లేదు నీకు, అబద్ధాలు చెప్తున్నావు అని చెప్పి అంటారు. ఇంతగా ప్రార్థన చేసి కని నా బిడ్డను నా దగ్గర ఉంచుకోవాలి, మరలా పుట్టిన బిడ్డను దేవునికి ఇస్తానని అనలా. ప్రభా నా మీద ఉన్నటువంటి ఈ నిందను తీసేయండి. ఏ నింద? ఈవిడ గొడ్రాలు అనే నిందను తీసేయండి. నా గర్భమును ఫలించేలాగా చేయండి. ఒక బిడ్డను మీరు ఇస్తే, మగ బిడ్డనిస్తే వాడు మీకే ప్రతిష్ఠిత చేస్తాను. అది చావైనా, శరణమైన, మరణమైన, సుఖమైన, ఇబ్బంది అయినా, నా భర్త ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నా బిడ్డ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ బిడ్డ మీకే సొంతం. నేను మరలా తీసుకుని పోను. ఏడుస్తాడు, నిజమే, చంటి బిడ్డ కాబట్టి అమ్మని చూసినప్పుడు, అమ్మ వచ్చినప్పుడు, అమ్మ వదిలిపెట్టి వెళ్తున్నప్పుడు నీతో పాటు వస్తానని ఏడుస్తాడు. అయినా సరే నేను కరిగిపోను సుమా, అయినా నేను కరిగిపోను ప్రభా, మీరు నాకు మగబిడ్డనివ్వండి చాలు. ఎన్నిసార్లు మన జీవితంలో ఇలాంటి నిబంధనలు చేసి ఉన్నాం. అనేక సార్లు మన నోటి ద్వారా మ్రొక్కుబళ్ళు చెల్లించాం, మ్రొక్కుకున్నాం. ప్రభా నా జీవితంలో మీరు నా జీతం ఇంక్రిమెంట్ అయితే, ఈ నెల నాకు మంచిగా ఇంక్రిమెంట్ వేస్తే, నా కంపెనీ వాళ్ళో, నేను చేస్తే పనే వాళ్ళో ఎవరో నా జీతం పెరిగితే మీకు ఎంత ఇచ్చుకుంటా, మ్రొక్కుబడి చేశాం. నా బిడ్డల పరీక్షలో పాస్ అయితే మీకు ఎంత కానుకిస్తా, మ్రొక్కుబడి చేశాం. మ్రొక్కుబడి చేయటం చాలా సులువు. ఎంత సులువు అండి? నోటి మాటే కదా. మ్రొక్కుబడి చేసుకోవటం అనేది చాలా సులువు, నోటి మాటే. దాన్ని నెరవేర్చాల్సిన సమయం ఒకటి వస్తుంది. దేవుడు మన మ్రొక్కుబడిని విని, మన విశ్వాసాన్ని గ్రహించి, మనలో ఉన్నటువంటి ప్రార్థన ఆయన చూసి, మనలో ఉన్నటువంటి ఆ మ్రొక్కుబడి చేసే ఆ త్యాగపూరితమైన మనసును చూసి దేవుడు ఆ కార్యాన్ని నెరవేరుస్తారు. ఉద్యోగం కావాలనుకున్న వారికి ఉద్యోగం ఇస్తారు, వ్యాపారాలు లేని వారికి వ్యాపారాలు ఇస్తారు, వివాహములు కావటం లేదు అనుకున్న వారికి వివాహములు సిద్ధం చేస్తారు, బిడ్డలు లేరు అనుకున్న వారికి బిడ్డల్ని ఇస్తారు. అసాధ్యమైనది అనుకున్నది ఏదో దాన్ని సాధ్యం చేసి మన ముందుకు తీసుకొస్తారు. మరి మనం చేసుకున్న మ్రొక్కుబడి ఏమైంది? ఇది చేస్తే ఇదిగో ఇలా చేస్తానన్న మ్రొక్కుబడి ఏమైంది? హన్నా వలె మ్రొక్కుబడి నెరవేర్చగలుగుతున్నామా? నా బిడ్డలు ఇలాగ మార్పు చెందితే నేను కూడా బాప్తీసం తీసుకుంటాను ప్రభా, ఇదొక మొక్కుబడి. నా భర్త ఈసారి ఒప్పుకుంటే నేను బాప్తీసం తీసుకుంటాను, నా భర్త ఇలాగూ సహకరిస్తే నేను బాప్తీసం తీసుకుంటాను, నా బిడ్డలకు వివాహం అయినా అవ్వకపోయినా నేను బాప్తీసం తీసుకుంటాను. ఇలా చాలా మొక్కుబడులు మన జీవితంలో ఇప్పటికే చేసేసాం. మీరు ఆలోచించండి, మీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, గుండె పగిలేలా ఏడుస్తున్నప్పుడు, బంధువుల నుండి, స్నేహితుల నుండి, చుట్టుపక్కల వారి నుండి అవమానాల మీద అవమానాలు పడుతున్నప్పుడు ఎన్ని నిబంధనలు, ఎన్ని మ్రొక్కుబడులు నీ నోటితో దేవుని సన్నిధిలో చెప్పావు? ఎన్ని మ్రొక్కుబడులు, ఎన్ని ప్రామిసులు, దానిలో ఎన్ని నెరవేర్చావు? ఎన్ని నెరవేర్చాలి? ఒక్కటైనా నెరవేరిందా? ఒకటే మిగిలి ఉందా? 10 ప్రామిసులు చేసుకున్న వారైతే 9 చేసాం, ఒకటే చేయలేదా? ఒకటే చేసి 9ని అలాగే వదిలేసామా? దేవుడేమి మరలా వచ్చి నువ్వు నిబంధన చేసుకున్నావు కదా, దాన్ని ఎందుకు నెరవేర్చట్లేదని అడగట్లేదు, అందుకనే ఏం పర్వాలేదని ధైర్యం తెచ్చుకుంటున్నామా? దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా అండి? మ్రొక్కుబడి చేసుకుని దాన్ని నెరవేర్చకపోవటం కంటే అసలు మ్రొక్కుబడి చేసుకోకపోవటమే మంచిది. నా బిడ్డని సేవకి ఇస్తానని మ్రొక్కుని ఇవ్వకపోతే, అదేదో మ్రొక్కుబడి చేసుకోకుండా ఉండడమే మంచిది.
కూటం పెట్టించుకుంటాను ప్రభా, అందరికీ భోజనాలు పెడతాను, లేకపోతే ఇంత కానుక ఇస్తాను, లేకపోతే మందిరంలో పలానా ఫ్యాన్ పోయింది ఫ్యాన్ కొంటాను, లేకపోతే సేవకులకి వస్త్రాలు కొంటాను, లేకపోతే మందిరంలో అనాథ పిల్లలు ఉన్నారు వారికి సహాయం చేస్తాను. ఏదో మొత్తానికి లిస్టు చదివావు దేవుని దగ్గర, ఆ కార్యం జరిగిపోయింది. ఇప్పుడు ఆ మొక్కుబడి చెల్లించాలనేసరికి ఎంత కష్టమో, నెరవేర్చగలుగుతున్నామా? సమూయేలైతే దేవుని సన్నిధిలోనే ఉండిపోయారు. ఉండిపోయి పెద్దవాడయ్యి యవనస్తుడయ్యి ఏలీ యొక్క కుమారులు చేస్తున్న తప్పిదములను గ్రహించడం ప్రారంభించారు. ఏలీకి 2 కుమారులు, హోఫ్నీ, ఫీనెహాస్. ఈ 2 కుమారులు యవనస్తులుగా ఉండి తన తండ్రి సేవా పరిచర్యలో ఉన్నారని ఎరిగి కూడా, మా నాన్నగారు దేవుని చేతిలో వాడబడుతున్న ఒక గొప్ప దైవజనుడు అని తెలిసి కూడా మందిరమునకు వచ్చుచూ పోవుచున్నటువంటి, మందిరమునకు బలి అర్పించడానికి వచ్చినటువంటి స్త్రీలతో మందిరము దగ్గరే పాపము చేస్తూ, వ్యభిచరిస్తూ, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తూ చాలా విచ్చలవిడిగా బ్రతుకుతున్నటువంటి రోజుల్లో మందిరములో పెరుగుతున్నటువంటి యవనస్తుడైనటువంటి సమూయేలు, దేవుడు ఎప్పుడో చిన్నతనంలోనే మాట్లాడగలిగిన అనుభవం కలిగినటువంటి సమూయేలు, వారి దగ్గర నుంచి అలాంటి అలవాట్లు నేర్చుకోలేదు. వారితో కలిసి డక్కి కొడుతూ, ఈ ముసలి తండ్రి అయినటువంటి ఏలి ఏం చూసి వచ్చాడులే, మీరిద్దరు ఎలాగో చెడిపోయారో మీతో పాటు నేను కూడా చేయగలుగుతాను, చెడిపోయే వారితో కలిసి నేను కూడా చెడిపోవాలి, వ్యభిచారం చేస్తున్న వారితో కలిసి నేను కూడా అలా చెడిపోవాలి, మందిరమునకు చాలామంది యవనస్తురాళ్ళు వస్తున్నారు, దేవుని సేవకుల పిల్లలే చెడిపోయినప్పుడు, హోఫ్నీ, ఫీనెహాసే విచ్చలవిడిగా బ్రతుకుతున్నప్పుడు, విశ్వాసినైన నేను, ఒక విశ్వాసుల బిడ్డ అయిన నేను చెడిపోవడంలో గొప్ప విశేషమేముంది? ఏమీ పర్వాలేదు, నేను కూడా అదే మాదిరిగా బ్రతుకుతాను అని తన యొక్క బౌండరీస్ని విశాలం చేసుకోలేదు. తన యొక్క కంట్రోల్ లేనటువంటి లైఫ్ని బయట పెట్టలేదు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున తప్పు చేస్తున్నవారు ఒకరు కనిపించారనుకోండి, అక్రమంగా జీవిస్తున్నవారు ఒకరు కనిపించారనుకోండి, కొంతమంది మనుషులు ఏం చేస్తారంటే వారిని ఆసరాగా చేసుకుంటారు. వీళ్ళే సమయానికి రావట్లేదు, మేమెందుకు రావాలి? వీళ్ళే విశ్వాసం ఉంచట్లేదు, మేమెందుకు విశ్వాసం ఉంచాలి? వీరే మొక్కుబడి చేసుకున్నది చెల్లించటం లేదు, మేమెందుకు చెల్లించాలి? వీరే పాట పాడటం లేదు, మేమెందుకు పాడాలి? వీరే ప్రార్థన చేయట్లేదు, మేమెందుకు చేయాలి? కానీ సమూయేలైతే మందిరంలోనే ఉన్నాడు. మందిరం పక్కనే ఉన్నటువంటి హోఫ్నీ, ఫీనెహాసును చూడడం ప్రారంభించాడు. అరే, ఎలా చెడిపోతున్నారో వీళ్ళిద్దరూ. అన్నయ్య ఫీనెహాస్ అన్నయ్య, హోఫ్నీ అన్నయ్య, ఇలా మీరు పాడైపోకండి. మీ నాన్నగారు సేవ చేస్తున్నారు, మన తండ్రి సేవ చేస్తున్నారు, మీరెందుకు ఇలాగ వ్యభిచారంలో పడిపోయారు? మీరెందుకు ఇలా రోడ్లంపట తిరుగుతున్నారు? మీరెందుకు ఇలాగ పిచ్చివారుగా మారారు? మీరెందుకు ఇలా దేవునికి విరుద్ధమైన కార్యక్రమాలు చేస్తున్నారు? అది మీకు మంచిది కాదన్నయ్య. దేవుడు ఉన్నారన్నయ్య, ఆయన యాక్షన్ తీసుకుంటే మామూలుగా ఉండదన్నయ్య అని చెప్పినా వారు వినలా. ఎదుటివారి నుండి ప్రభావితం చేయబడతాం అనేక సార్లు. అది మంచిగా ప్రభావితం చేయబడితే చాలా మంచిది, మంచి విషయాల్లో ఆసక్తి కలిగిన వారమైతే చాలా మంచిది. కానీ చెడ్డ విషయాల్లో, దేవునికి విరుద్ధమైన విషయాల్లో ప్రభావితం చేసుకోవటం అంటే మన యొక్క భక్తిని నీరుగార్చే విషయంలో, మనం దేవుని రాజ్యమునకు పడే ప్రయాసలో నీరుగార్చే విషయానికి వచ్చేసరికి ఎదుటి వారిని చూసి ఎందుకు మనం ప్రభావితం చెందాలి? వారు భక్తి చేయకపోతే మనం చేయకూడదని ఉందా? ఎవరో విశ్వాసంలో తగ్గిపోయారని తెలిసింది, మనం కూడా విశ్వాసంలో తగ్గిపోవాలా? ఎవరో ప్రార్థనకి రావటం లేదని తెలిసింది, మనం కూడా ప్రార్థన మానేయాలా? ఎవరో రిట్రీట్ కూటాల్లో కనపడలేదని తెలిసింది, దాన్ని చూసి ధైర్యం తెచ్చుకుని మనం కూడా మానేద్దామా? సమూయేలు ధైర్యం తెచ్చుకోవాలంటే ఎంత ధైర్యం తెచ్చుకోవచ్చు? ఏంటండి పాస్టర్ గారి పిల్లలే ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారు, సినిమాలు చూస్తున్నారు, అమ్మాయిలు వెంటేసుకుని తిరుగుతున్నారు, నాకెందుకు వచ్చిందండి ఎంత భక్తి అని అనుకోలేదు. అలాంటి యవనస్తుడైన సమూయేలుని దేవుడు చూశారండి. దేవుడు చూసి సమూయేలు యొక్క జీవితాన్ని ఎలా చేశారంటే, తన అడుగు పెడితే చాలు భయం, తన మాట అంటే భయం, ఏం చెప్తే అది జరిగిపోతుందన్న కంగారు. సమూయేలు నోట ఏ మాట వస్తుందో రాజు దగ్గర నుండి సామాన్యుని వరకు అందరికీ భయమే. నువ్వు చచ్చిపోతావని అతని నోట్లోంచి వచ్చిందంటే అతను చచ్చిపోతాడు. ఈరోజు అతను ఎక్కడి నుంచో వస్తాడు అని సమూయేలు చెప్పారంటే అతను వస్తాడు.
అలాంటి ఖచ్చితమైనటువంటి మాటలు చెప్పగలిగినటువంటి నిక్కచ్చైన దైవజనుడు సమూయేలు. ఇలా జరుగుతున్నప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి పాపం చేస్తూ వచ్చారు. సమూయేలు వారందరికీ న్యాయాధిపతిగా దేవుడు నియమించారు. న్యాయాధిపతి, అందరికీ న్యాయం తీరుస్తున్నారు ఎవరికైనా గొడవ వచ్చినప్పుడు. అప్పటికీ ఇశ్రాయేలీయులకి రాజు లేడు. ఎవరు లేరు? రాజు లేడు. కానాను దేశంలో ప్రవేశించారు, కొన్ని సంవత్సరాలు అయింది, కానీ రాజు లేడు. అయితే దేవుడే వారికి న్యాయాధిపతిగా ఉండి ఆయన చేతి కింద సమూయేలుని నడిపిస్తున్నారు. ఇలా న్యాయాధిపతిగా సమూయేలు ఉండినటువంటి కాలంలో ఇష్టం వచ్చినట్టు ఇశ్రాయేలీయులు ప్రవర్తిస్తూ అన్య దేవతలను వారి మధ్యలోకి తీసుకుని వచ్చి దేవునికి కోపం పుట్టిస్తూ యుద్ధముల్లో జయము పొందలేక అపజయం పొందుతూ చాలా రకాలుగా దిగజారిపోయారు. దిగజారిపోయినప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ వచ్చి, అయ్యా మాకు రాజు కావాలి. ఎవరు కావాలి? మా మీద అధికారిగా ఉండడానికి ఒక రాజును నియమించండి. ఎవరు మాకు రాజు లేరు, మీరు న్యాయాధిపతిగా ఉన్నారు, మాకు వద్దు. దేవుడు మమ్మల్ని న్యాయాధిపతిగా ఉండి చూసుకుంటున్నారు, దేవుడు కూడా మాకు వద్దు. మాకు న్యాయాధిపతిగా ఒక రాజు కావాలి, మమ్మల్ని ఏలే ఒక రాజు కావాలి. ఈ ఇశ్రాయేలీలందరిలో ఒకళ్ళని నియమించండి, ఆయనే మాకు రాజుగా ఉంటాడు అని చెప్పారు. చెప్పినప్పుడు దేవుడు సౌలు అనేటువంటి యవనస్తుడిని రాజుగా నియమించడానికి సిద్ధం చేశారు. ఎలా సిద్ధం చేశారంటే, సౌలు తండ్రి అయినటువంటి కీషు ఎవరండి? ఈ పదాలు చాలా జాగ్రత్తగా వింటే కానీ, మీ నోటితో ఒకసారి పలికితే కానీ రావు. సౌలుకు తండ్రి ఎవరు? కీషు అనండి. కీషు యొక్క కుమారుడు ఎవరు? సౌలు. మర్చిపోయారు అప్పుడే. సౌలు తండ్రి కీషు అయినప్పుడు కీషు కుమారుడు ఎవరవుతారండి? సౌలు. కీషు కుమారుడైనటువంటి సౌలు ఆయనకున్నటువంటి, తన తండ్రికి ఉన్నటువంటి గాడిదలు తప్పిపోయినాయి. ఓ రోజు ఈ సౌలు ఏ గోత్రానికి చెందినవాడు? బెన్యామీను గోత్రము. బెన్యామీను గోత్రము ఇశ్రాయేలీల్లో ఎన్నో గోత్రం అండి చెప్పాలి. ఇశ్రాయేలీలు గోత్రాలు ఎన్ని? 12 గోత్రాలు. మొదటి గోత్రం పేరేంటండి? రూబేను. ఆఖరి గోత్రం పేరేంటండి? బెన్యామీను. గుర్తుపెట్టుకోవాలి. మొదటి గోత్రము పేరేమో రూబేను గోత్రము, మధ్యలో 10 స్కిప్ చేస్తే ఆఖరి గోత్రము బెన్యామీను గోత్రం. ఈ 12 మంది పిల్లలు ఎవరు కుమారులండి? ఇస్సాకు కుమారులా, యాకోబు కుమారులా? ఎవరు కుమారులు ఈ 12 మంది? రూబేను, షిమ్యోను, లేవి, యోదా, ఇస్సాకారు, గాదు, నఫ్తాలి, ఆషేరు, యోసేపు, వీళ్ళందరూ ఎవరు కుమారులండి? యాకోబు కుమారులు. యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులు. ఎంతమంది కుమార్తెలు? ఎవరామె? దీనా. యాకోబుకి ఎంతమంది కుమారులండి? 12 మంది కుమారులు. ఎంతమంది కుమార్తెలండి? ఈ యాకోబుకున్నటువంటి 12 కుమారులే 12 ఇశ్రాయేలీల గోత్రములు కదా. వీరి నుంచి వచ్చిన వారే ఇశ్రాయేలీలు. రూబేను యొక్క పిల్లల పిల్లల పిల్లలు, అలాగే 12 మంది కుమారుల యొక్క పిల్లల పిల్లలే 25 లక్షల మంది జనంగా ఐగుప్తు దేశంలో నుండి ఏం చేశారు? వారు బయటికి వచ్చి కనాను దేశంలో ప్రవేశించారు. మిమ్మల్ని ఎవరైనా ఇశ్రాయేలీలు ఎవరు అని అడిగితే ఏం సమాధానం చెప్పాలి? ఇప్పుడు ఇశ్రాయేలీలు అంటే ఎవరు అంటే ఏం సమాధానం చెప్తారండి? యాకోబుకు 12 మంది కుమారులండి, ఆ 12 మంది కుమారుల నుంచి వచ్చిన వారే ఇశ్రాయేలీలు అని చెప్పాలి. ఏమని చెప్పాలి? ఐగుప్తు దేశంలోనికి, ఇటు వినాలి, ఐగుప్తు దేశంలోనికి కనాను దేశంలో నుండి యాకోబుతో పాటు ఎంతమంది ప్రవేశించారండి? చిక్కు ప్రశ్నలా ఉందా? యోసేపు ఐగుప్తు దేశంలో ఉండి ఏలుచున్నాడని విన్నారు. ఎవరు? యోసేపు యొక్క తండ్రి అయినటువంటి యాకోబు. యాకోబు అప్పటికి ఏ దేశంలో ఉన్నారు? మీరు ధ్యాస పెట్టి వింటే కానీ ఏమీ అర్థం కాదు. యోసేపు ఏమో ఐగుప్తు దేశంలో ఉన్నారు, యాకోబు ఏమో కనాను దేశంలో ఉన్నారు. యాకోబు ముసలివాడైపోయారు. యాకోబు యొక్క మిగతా కుమారులు ఆహారం కొనడానికి యోసేపు దగ్గరికి వచ్చారు. వచ్చి, యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడండి నాన్నగారు, దుష్టమృగం వాడిని ఏమీ చీల్చివేయలేదు, ఆహారం అక్కడ బాగుంది, మిమ్మల్ని కూడా తీసుకురమ్మంటున్నాడు అని చెప్పి కనాను దేశంలో నుండి ఐగుప్తు దేశంలోనికి తీసుకొచ్చారు. ఎంతమంది వచ్చారు?
75 మంది వచ్చారు. ఎంతమంది వచ్చారు? 75 మంది కనాను దేశంలో నుండి ఐగుప్తు దేశంలోనికి వచ్చారు. అక్కడ ఇశ్రాయేలీయుల యొక్క 12 మంది కుమారులు, అంటే యాకోబు యొక్క 12 మంది కుమారులు ఐగుప్తు దేశంలోనే ఉండిపోయి బాగా అభివృద్ధి చెంది అక్కడి నుండి మరలా ఏ దేశానికి ప్రయాణమయ్యారు? కనాను దేశానికి ప్రయాణమయ్యారు. ఎక్కడి నుండి వచ్చారు? ముందు కనాను దేశంలో నుండి ఐగుప్తులోకి వచ్చారు. ఐగుప్తులో నుండి మరలా దేవుడు వారిని ఎక్కడ తీసుకుని పోయారు? కనాను దేశంలోనికి తీసుకుని పోయారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ ఇశ్రాయేలీలు, ఈ కీషు, సౌలు, వీళ్ళందరూ ఏ దేశంలో ఉన్నారండి? మరి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి సమూయేలు, సౌలు, కీషు వీళ్ళందరూ ఏ దేశంలో ఉన్నారండి? కనాను దేశంలో ఉన్నారు. అందరూ చెప్పాలి, కనాను దేశంలో ఉన్నారు. అప్పటికే ఇశ్రాయేలీలందరూ ఏ దేశంలోకి వచ్చేసారు? కనాను దేశంలోనికి దేవుని చేత నడిపించబడ్డారు. నడిపించబడిన తరువాత దేవునికి విరుద్ధమైన కార్యాలు చేయడం ప్రారంభించారు. అప్పుడు దేవుడు సమూయేలును పుట్టించారు. సమూయేలును పుట్టించి న్యాయాధిపతిగా కొన్ని సంవత్సరాలు ఉంచారు. ఉంచిన తర్వాత ఇశ్రాయేలీలందరూ ఏం కావాలనుకున్నారు? రాజు కావాలని కోరుకున్నారు. మీరు వెంటనే సమాధానాలు చెప్పాలి. ఇశ్రాయేలీలందరూ ఎవరిని కావాలనుకున్నారండి? రాజు కావాలని కోరుకున్నారు. అప్పుడు దేవుడు సౌలుని సిద్ధం చేశారు. సౌలుని ఎలా ఎన్నుకున్నారో ఈరోజు మనం వినబోతాం. సౌలు తండ్రి అయినటువంటి కీషు బెన్యామీను గోత్రం. ఏ గోత్రం? అంటే ఇశ్రాయేలీల గోత్రములలో ఆఖరి గోత్రమైనటువంటి బెన్యామీను గోత్రం. ఆ బెన్యామీనుల గోత్రానికి మూల పురుషుడు ఎవరండి? బెన్యామీను గోత్రానికి మూల పురుషుడు ఎవరు? బెన్యామీను. రూబేను గోత్రానికి మూల పురుషుడు ఎవరు? రూబేను. అర్థమైందా? కీషు కుమారుడైనటువంటి సౌలును దేవుడు ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించారు. ఎలా అంటే కీషుకి చాలా రకాలైనటువంటి జంతువులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి. ఒకానొక దినమున కీషు యొక్క గార్ధపములు అంటే గాడిదలు తప్పిపోయినాయి. తప్పిపోయినప్పుడు వాటిని వెతకడానికి, ఎటో తప్పిపోయినాయి మొత్తానికి, వాటిని వెతకడం నిమిత్తమై తన కుమారుడైనటువంటి సౌలును, ఎవరండి? సౌలు. సౌలు యొక్క తండ్రి పేరేమిటి? కీషు. ఈ అబ్బాయి సౌలు మన పనోళ్ళలో ఒక అబ్బాయిని తీసుకుని నువ్వు వెళ్ళి తప్పిపోయినటువంటి గాడిదల్ని వెతుక్కునిరా, ఎటెళ్ళిపోయినాయో నాకు తెలియదు, మరి మొత్తానికి వాటిని తీసుకుని రావాలి నువ్వు అని చెప్పి సౌలును ఒక పనివానికి అప్పగించి పంపించారు. వేటిని వెతకటానికి? గాడిదలను వెతకడానికి పంపించినప్పుడు వారు ఆయా దేశాల్లో సంచరించారు. ఆ దేశాల పేర్లు కూడా 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఉంటాయి. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోవచ్చు.